ఇక్కడ లోకాసు వార్త 12వ అధ్యాయములో ఏమంటున్నాడంటే, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి వెత్తవు కోయవు, వాటికి గరిసెలేదు కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు. అంటే ఏమి తినాలి ఏమి త్రాగాలి అని చెప్పి విచారించొద్దు అంటున్నాడు దేవుడు. మనం కూడా ఏ పూట కాకుండా మనము ఇంట్లో ఆహారం తయారు చేసుకునేటప్పుడు ఒక నలుగురు ఉంటే నలుగురికి 4 రకాలు చేయాలి. ఒకళ్ళకి ఒకటి ఇష్టం, ఒకళ్ళకి ఒకటి ఇష్టం. అంటే అంతగా మనము చింతిస్తూ ఉంటాం అనమాట. అవి దేవుని దృష్టిలో అంత నెససరీ థింగ్స్ కాదు. ఆయన కాకులు వెత్తవు, కొట్లలో వేయవు, నోర్చవు, పంటను అవి ఏమి కూడా కష్టపడి పండించవు. అయినప్పటికీ కూడా వాటికి దేవుడు ఆహారం దయచేస్తున్నాడు. కాకుల కంటే కూడా మనం ఎంతో శ్రేష్ఠులం కాబట్టి మనకు నిశ్చయంగా ఆయన ఆహారాన్ని దయచేస్తాడు. కాబట్టి దాని గురించి మీరు చింతించొద్దు. ఈ లోకపు జనులు అంటే ఈ లోకంలో నివసించేవారు, దేవుని ఎరగని వారు ఏం చేస్తారు, వీటన్నిటిని మీద కూడా ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. వీటన్నిటిని కూడా వెతుకుతారంట. అయితే ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీకు ఆహారం కావాలని దేవునికి తెలుసు. మీ అవసరతలన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి వాటన్నిటిని కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, మీరైతే ఆయన రాజ్యంను వెతకుడు, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. మొదటగా మనం దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. వెతికినప్పుడు ఇహలోక సంబంధమైన అవసరతలు కూడా దేవుడు మనకు తీరుస్తాడు. అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడమే కాకుండా మనకి ఇహలోక సంబంధమైన అవసరతలు కూడా దేవుడు తీర్చేవాడుగా ఉంటా ఉన్నాడండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇహలోక సంబంధమైన వాటి గురించి, వ్యర్థమైన వాటి గురించి మనము మనసు ఎక్కువ లగ్నం చేయకుండా దేవుని గురించి, ఆయన రాజ్యం గురించి మనం వెతికినప్పుడు మనకు కావాల్సిన సమస్త ఆశీర్వాదాలని కూడా ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు అనమాట.